వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. 10th క్లాస్ ఎగ్జామినేషన్ ముందరే రేపు జరగబోయే ఎగ్జామినేషన్ పేపర్ ముందే చూడాలనుకుంటున్నారా? బోర్డు ఎగ్జామ్స్ ఏవైతే 10th అండ్ ఏపీ తెలంగాణ ఏవైతే ఉన్నాయో వాటి పేపర్స్ మీకు ముందే కావాలా, ముందు రోజే కావాలా? అయితే ది బెస్ట్ సొల్యూషన్ చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన దగ్గర నుంచి ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్ కంప్లీట్గా మీకు గైడెన్స్ మన ఛానల్ నుంచి ఉంటుంది. సో బెస్ట్ కోచింగ్ కానీ, లేకపోతే బెస్ట్ కాలేజెస్ కానీ, తర్వాత ఇంటర్మీడియట్, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కానీ ఇలా మీకు వస్తూనే ఉంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్ అంతా కూడా మా గైడెన్స్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ప్లస్ మేము చెప్పిన టిప్స్ యూస్ చేసి చాలామంది మంచి కాలేజ్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో పేరెంట్స్, ముందుగా మీకు 10th క్లాస్ సంబంధించిన గెస్ట్ పేపర్స్ కావాలి అంటే, 10th క్లాస్ బోర్డ్ పేపర్స్ ముందు రోజే చూసుకోవాలంటే manabadi.co.in వెబ్సైట్కి వెళ్ళండి. manabadi.co.in. మనబడి అనేది లాస్ట్ 22 ఇయర్స్ నుంచి ఉన్న సంస్థ, ఆల్మోస్ట్ గవర్నమెంట్ సంస్థ లాంటిదే అనుకోండి. సో దీంట్లో మీకు సంబంధించిన 10th ఇంటర్మీడియట్, ఆఫ్టర్ ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ సంబంధించిన రిజల్ట్స్ కానీ, క్వశ్చన్ పేపర్స్ కానీ, స్టడీ మెటీరియల్ కానీ అన్నీ ఇచ్చేస్తారు. అయితే దీంట్లో మనకు కావాల్సిన టాపిక్ ఏంటంటే 10th క్లాస్కి సంబంధించిన బోర్డు పేపర్స్ ముందే ఎలా చూసుకోవాలి అని అంటే, 10th క్లాస్కి సంబంధించిన బోర్డు పేపర్స్ ముందే ఎస్ఎస్సి గెస్ట్ పేపర్స్ అని చెప్పి పెడతారు. మరి ఈ ఎస్ఎస్సి గెస్ట్ పేపర్స్, బోర్డు పేపర్స్ ఇమీడియట్గా ఇచ్చేస్తారా అంటే, అది ఇమీడియట్గా బోర్డు పేపర్స్ కాదండి. అంటే రేపు వచ్చే బోర్డు పేపర్స్ లీక్ అయినట్టు కాదు. ఇది ఏంటంటే మనబడి సంస్థకు సంబంధించిన టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో ఏపీ అండ్ తెలంగాణ, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ప్రిడిక్టెడ్ పేపర్ ఒకటి తయారు చేయించడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రిడిక్టెడ్ పేపర్ వల్ల యూజ్ ఏంటి, గెస్ట్ పేపర్ వల్ల యూజ్ ఏంటంటే మినిమం 50 నుంచి 75 క్వశ్చన్స్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఇదే ప్రక్రియ ఈవెన్ ఇంటర్మీడియట్ కూడా చేయించడం జరిగింది. ఇంటర్మీడియట్లో మనబడి ద్వారా జరిగిన గెస్ట్ పేపర్స్ ద్వారా వచ్చిన క్వశ్చన్ పేపర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దిగిపోయాయి అని చెప్పి స్టూడెంట్స్ పెట్టిన కామెంట్స్ మీకు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ జీ, ఆప్కే వజే సే హమ్ ఔర్ హమారే దోస్త్ మస్త్ లిఖే సార్. ఇది మ్యాథ్స్ అండి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. అలాగే సివిక్స్ సంబంధించి థ్యాంక్ యూ సార్, ఐ వ్రోట్ 95 మార్క్స్ ఎగ్జాక్ట్లీ బికాస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సునీల్ సార్ అని చెప్పి ఇచ్చారు. అలాగే మ్యాథ్స్ 1B మీరు చెప్పిన లాంగ్ క్వశ్చన్స్ 4 వచ్చాయి సార్, థ్యాంక్ యూ అని చెప్పారు. సో ఇంటర్మీడియట్ గురించి అండి ఇవన్నీ కూడా. ఇలాంటి కామెంట్స్తో ఫుల్ ఫ్లడ్ అయిపోయింది కామెంట్స్ అంతా కూడా మనబడి వీడియోస్కి. సో అలాగే 10th కూడా మీకు ఖచ్చితంగా గెస్ట్ పేపర్స్ ద్వారా నుంచి 50 to 75% ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. 100కి 100% కూడా ఇవ్వచ్చు, మన ఫ్యాకల్టీ ఇస్తారు. కానీ అలా ఇచ్చారంటే ప్రాబ్లం ఏంటంటే పేపర్ లీక్ అయినట్టే. అది ప్రాసెస్ కాదు సార్. మరి ఏంటి 50 to 75% ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేస్తే మా పిల్లలు ఫస్ట్ డే ఆఫ్ 10th క్లాస్ నుంచి లాస్ట్ డే ఆఫ్ 10th క్లాస్ దాకా కష్టపడి చదివారు, అందరికి కూడా మంచి మార్కులు వచ్చేస్తాయి కదా, మరి ఇది తప్పు కదా అని పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ డౌట్ రావచ్చు. ఎస్ అండి, అందరూ కూడా కష్టపడి చదివిన వాళ్ళే. అయితే ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్కి కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సరిగ్గా చదవకుండా లాస్ట్లో ఎగ్జామ్కి వచ్చి రాసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి గెస్ట్ పేపర్ ఇవ్వడం వల్ల వాళ్ళు పాస్ అవుతారు. చదివిన స్టూడెంట్స్కి ఇది ఎక్స్ట్రా సప్లిమెంట్ లాగా అనమాట. సో వీళ్ళకి ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేసి వాళ్ళకి ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చే అవకాశం కల్పిస్తుంది. సో అందరూ చదువుతారు, అందరూ ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. సో అందరికీ ఉద్దేశం, గవర్నమెంట్ ఉద్దేశం, ఫ్యాకల్టీ, వాల్యుయేటర్స్, మనబడి ఉద్దేశం కూడా అందరూ పాస్ అవ్వాలనే. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఇవ్వడం జరుగుతుంది. సో మంచి క్వశ్చన్ పేపర్స్ అన్నీ వస్తాయి. సో మీరు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, ముందు manabadi.co.in వెబ్సైట్కి వెళ్ళిపోండి. manabadi.co.in వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ 3 లింక్స్ కనబడుతుంటాయి. ఇంటర్మీడియట్ అని చెప్పి, సో ఆల్రెడీ స్టూడెంట్స్ చూస్తున్నారు. అలాగే 10th క్లాస్ ఎస్ఎస్సి గెస్ట్ పేపర్స్ అని చెప్పి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఫామ్, ఈ రకంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఒక చిన్న ఫామ్ ఉంటుంది. మీ నేము, మొబైల్ నెంబర్, సిటీ అనేది జస్ట్ ఆ 3 డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఇది మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ అని చెప్పలేను, ఎందుకంటే దీనివల్ల రేపు ఫ్యూచర్లో మీకు ఏ అప్డేట్స్ వచ్చినా 10th క్లాస్ సంబంధించి రిజల్ట్స్ కానీ, లేకపోతే ఏదైనా ఎగ్జామ్స్ పోస్ట్పోన్మెంట్ కానీ, లేకపోతే ఇలా ఏమొచ్చినా SMS ద్వారా, వాట్సాప్ ద్వారా మా వాళ్ళు మీకు అప్డేట్ చేస్తుంటారు. కాబట్టి ఈ ఫామ్ అనేది ఫిలప్ చేయండి. తర్వాత ఇక్కడికి చూస్తే మీరు AP 10th, TS 10th అని చెప్పి ఉంటాయి. సో దీంట్లో చూడండి, ఇంగ్లీష్ మోడల్ పేపర్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్. తర్వాత మ్యాథమెటిక్స్లో 2 పేపర్స్ ఇవ్వడం జరిగింది, అంటే ఇంకొంచెం ఎక్కువగా వస్తాయని. తర్వాత జనరల్ సైన్స్కి సంబంధించి బయాలజీ ఒకటి, కెమిస్ట్రీ ఒకటి, అలాగే సోషల్ స్టడీస్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఉంది. అలాగే అదే ప్రక్రియలో తెలంగాణ వాళ్ళకు కూడా సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఈ ట్యాబ్లో ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా మీరు ఇక్కడ చూస్తే 2011 నుంచి ఆల్మోస్ట్ 2024 దాకా, అంటే 15 ఇయర్స్ దాకా ప్రతి ఒక్క గెస్ట్ పేపరు మనబడి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో స్టూడెంట్స్ జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకోండి. ఇవి చేసుకొని రేపు నేను చదివితే సరిపోతుంది, నేను ఎగ్జామ్కి వెళ్తే అని అనుకోకండి. మీకు ఎవరైతే క్లాస్లో ఇచ్చిన క్లాస్ టీచర్ కానీ, మీ ఫ్యాకల్టీ కానీ, మీ సబ్జెక్ట్ టీచర్ ఇచ్చినట్టు ముందు అవి చదవండి. వీటిని ఎక్స్ట్రాగా చదవండి, కానీ ఖచ్చితంగా చదవండి అనేది నేను చెప్పే ఫైనల్గా మీ సలహా. సో ఇది చదివిపోతే మాత్రం మీకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ కనబడతారు, మీరే ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి మరుసటి రోజు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సార్ మాకు వచ్చాయి అని మాత్రం కామెంట్ అయితే పెట్టండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.